అనగనగా ఒక ఊళ్ళో గోపాలం అనే వ్యక్తి ఉన్నాడు. అతను కాస్త మెతక స్వభావం కలవాడు. కానీ అతని భార్య కామాక్షి మాత్రం చాలా తెలివైంది. ఒకరోజు గిరీశం అనే బ్రాహ్మణ వ్యక్తి గోపాలం ఇంటికి వచ్చి, అయ్యా, మాది పక్కనున్న వెంకటాపురం, పని మీద ఈ ఊరికి వచ్చాను. ఈ ఊరి వాతావరణం నాకు నచ్చింది, అందుకని ఇక్కడ కొద్ది రోజులు ఉండాలనుకుంటున్నాను. మీ ఇల్లు ఖాళీగా ఉందని విన్నాను, ఇస్తారా అని అడిగాడు. అందుకు గోపాలం ఇలా అన్నాడు, ఇల్లు ఖాళీగానే ఉంది, కానీ ఆ ఇంటితో నెల రోజుల తర్వాత అవసరం ఉంటుంది అని అన్నాడు. ఒక నెల రోజులలోపు మీ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటిలో చేరిపోతాను, దయుంచి ఈ ఒక్క నెల ఇంటిని అద్దెకివ్వండి అని వేడుకున్నాడు గిరీశం. సరే, కానీ నెల రోజుల తర్వాత ఇంటిని ఖాళీ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా కూతురు పెళ్లికి వచ్చే బంధువుల కోసం ఆ ఇల్లు కావాలి అని అన్నాడు గోపాలం. మీరింతగా చెప్పాలా, నెల రోజుల్లోపే ఇల్లు ఖాళీ చేసేస్తాను అంటూ అద్దె ఇంట్లోకి దిగాడు గిరీశం. నెల రోజులు ఇట్టే గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో గిరీశం ఖాళీ చేసేట్టు లేడని అర్థమైంది గోపాలానికి. నెల రోజుల తర్వాత గోపాలం బంధువులు ఒక్కొక్కరుగా రాసాగారు. ఇల్లు అర్జెంటుగా కావాలి, నెల రోజుల తర్వాత ఖాళీ చేయాలనే ఉద్దేశంలో లేనట్టున్నావు నువ్వు, త్వరగా ఖాళీ చేయి అన్నాడు గోపాలం. అలా అంటారేమిటండి, నేను వేరే ఇంటి కోసం ఎన్నో చోట్ల వెతుకుతున్నాను, దొరకగానే ఖాళీ చేసేస్తాను, 1-2 రోజుల్లో తప్పకుండా ఖాళీ చేస్తాను అన్నాడు గిరీశం. 2 రోజులు కదా అని ఎలాగో సర్దుకున్నాడు గోపాలం. ఇంతలో బంధువులు వచ్చి, ఏమిటయ్యా ఖాళీ చేస్తానని ఇంకా చేయలేదేం అని అడిగారు గిరీశాన్ని. అంతే, గిరీశం అంత ఎత్తున లేచాడు. ఏమిటండి, మాటిమాటికి నా మీదకి వస్తున్నారు, నేను ఈ ఇంటిని ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కోప్పడ్డాడు. పాపం గోపాలం బిక్కమొఖం వేసుకుని భార్య దగ్గరకు వచ్చాడు. భర్త దిగాలుగా ఉండడం గమనించిన కామాక్షి, ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది. గోపాలం ఇలా చెప్పాడు, మన ఇంట్లో అద్దెకి దిగిన గిరీశం ఇల్లు ఖాళీ చేయనంటున్నాడే, బంధువులతో మన ఇల్లంతా నిండిపోయింది, ఇంకా చాలామంది రావాలి, వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించకపోతే బాగుండదు కదా, గిరీశాన్ని ఖాళీ చేయమంటే ఖాళీ చేయను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అంటున్నాడు, ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు అని అన్నాడు. అంతా విన్న కామాక్షి, మీ మనస్తత్వం తెలుసుకుని అందరూ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, గిరీశంకి సరైన బుద్ధి చెబుతాను చూడండి అని అంది. అదే రోజు గిరీశం భోజనం చేద్దామని పీట మీద కూర్చున్నాడు. అంతే, ఎక్కడ నుండి వచ్చిందో గిరీశానికి తెలియదు, కానీ భయంకరమైన చేపలు కాల్చే వాసన. ఆ వాసనని పీల్చలేక గిరీశం ముక్కులు బద్దలు కాసాగాయి. బయటకు వచ్చిన గిరీశానికి అక్కడ కామాక్షి చేపలను కాల్చుతూ కనిపించింది. ఆ వాసనే ఇప్పుడు వస్తుంది. ఆ పూటకు అక్కడ ఉండలేక హోటల్కి వెళ్ళి భోంచేశాడు. ఆ రాత్రికి నిద్రపోదామని అనుకుంటుండగా గిరీశానికి కిటికీలో నుంచి పచ్చి మాంసం ముక్కలు ఉడకడం చూసి భరించలేకపోయాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు తనకి. మర్నాడు గిరీశం కామాక్షి దగ్గరికి వెళ్ళి కోపంగా ఇలా అన్నాడు, ఏమండి, మీరు చేసేది ఏమైనా బాగుందా? మీ ఇంట్లో చేస్తున్న పదార్థాల వాసన భరించలేకపోతున్నాను. ఒకరోజైతే పర్వాలేదు, ప్రతిరోజు ఈ వాసన భరించలేను అని అన్నాడు. అప్పుడు కామాక్షి ఇలా అంది, ఇది మా ఇల్లు, నా ఇష్టమైంది వండుకుంటాను, నన్ను తినొద్దని చెప్పడానికి మీరెవరు? మీకు ఇష్టం ఉంటే ఈ వాసన భరిస్తూ ఇంట్లో ఉండండి, లేదా తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంది. గిరీశం ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి కామాక్షి మనసులో నవ్వుకుంది. ఇలా ప్రతిరోజు జరుగుతుండడంతో గిరీశం ఆ ఇంట్లో ఇక ఉండలేకపోయాడు. ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా మూటాముల్లే సర్దుకుని ఆ ఇంట్లోంచి ఉడాయించాడు గిరీశం. తన భార్య వేసిన పథకం ఫలించినందుకు గోపాలం సంతోషించి కామాక్షిని ఎంతో పొగిడాడు. తర్వాత ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన బంధువులందరికీ సరైన సౌకర్యాలు అందించి కూతురు వివాహం ఘనంగా జరిపించారు గోపాలం కామాక్షి దంపతులు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.